కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముదిరాజ్ సంఘం సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ అధ్యక్షులు బొమ్మరవేణి భూమయ్య, వైస్ ప్రెసిడెంట్ సింగసాని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, మాజీ అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సౌకర్యం, వాటర్ సౌకర్యం కల్పించారు. పోలీస్ వారి సహకారంతో కట్టుదిట్టమైన భద్రతతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాతరను బ్రహ్మాండంగా నిర్వహించారు. పోసానా మైక్ చెప్పి ఒక గీడి 3 డ్రమ్లు తీసుకెళ్ళిపోయారు జరా చెప్పు లేకుండా వచ్చిన భక్తులకి బొమ్మరవేణి భూమయ్య, రాగంపేట మండలం చొప్పదండి, జిల్లా కరీంనగర్. సమ్మక్క సారలమ్మ వెలిసిన 1992లో గత 34 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతర సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. బస్ సౌకర్యం, నీళ్ళ సౌకర్యం, వైద్యం కొనసాగుతుంది. ఇది పబ్లిక్లో ఇబ్బంది లేకుండా కోరుకున్న అతి భారీ భక్తులు అతి భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. కరీంనగర్ డిస్టిక్ చొప్పదండి మండల్ రాగంపేట గ్రామంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రంగరంగ వైభవంగా గత 1992 నుండి ఇప్పటి వరకు 2026 వరకు రంగరంగ వైభవంగా కొనసాగుతుంది. విద్యుత్ కానీ భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నది. బస్ సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ వెళ్ళవేళలో దగ్గరుండి ముదిరాజ్ కమిటీ సంఘం ఆధ్వర్యంలో కోరుకున్న కోరికలు దేవుడు అందరూ అందు ఉండి ప్రతి ఒక్కరి కోరికను నెరవేరుస్తున్నారు. భక్తులు ఎంతమంది వస్తారు ఇక్కడ? 30,000 మంది, 35,000 మందిలో వచ్చి సంఖ్యలో పాల్గొంటున్నారు. ఎల్లవేళలో వచ్చిన భక్తులకు రాగంపేట ముదిరాజ్ సంఘం కమిటీ నుండి యూత్ 75 మంది కార్యకర్తలు దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి మంచికి చెడుకు నిజామాబాద్ కానీ, జగిత్యాల కానీ, కరీంనగర్ డిస్టిక్ కానీ, చొప్పదండి కానీ, మనం పెద్దపల్లి కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుండి వచ్చిన డిస్టిక్ల నుండి వచ్చిన ప్రజలకు ప్రతి ఒక్కరికి అండగా ఉండి ప్రతి సౌకర్యం కలిగిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట విలేజ్లో దాదాపు గత 34 సంవత్సరాల నుండి ఒక 30 గ్రామాల నుంచి 40 గ్రామాల వరకు వచ్చి భక్తులు వచ్చి అధిక సంఖ్యలో ఇచ్చేసి మా సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేస్తారు. మా వాలంటీర్స్ ఒక 100 మంది దగ్గర దాకా 100 మంది 75 నుంచి 100 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకు అన్ని విధాలుగా నీటి సౌకర్యం, బస్సు సౌకర్యం, ప్లస్ మన వైద్యం అన్నీ అందిస్తూ వాళ్ళను ఎలాంటి దేనికి గురి చేయకుండా అన్ని సౌకర్యాలతో నడిపిస్తున్నాం. అందరూ వచ్చి మా జాతరకు ఇచ్చేసి
అదే సంఖ్యలో భక్తులు ఇచ్చేసి మా జాతరను విజయవంతం చేయవలసింది కోరుకుంటున్నాం. ఒక ఫోటో తీసిన తీసినా ఒకసారి నిలబడు ఒకసారి నిలబడు పోయాడు మొదటి